వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మిరాజు. సో కార్పొరేషన్ చైర్మన్లు దాదాపుగా 48 కార్పొరేషన్ చైర్మన్లలో మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పేసి కూడా సమాచారం. సో ఈ 48 మందిలో దాదాపుగా 50% మందిని తొలగించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికీ కార్పొరేషన్ చైర్మన్లుగా దాదాపుగా 2 సంవత్సరాలు కంప్లీట్ కావడం అనేది జరిగింది. సో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిజమైన కార్యకర్తలకు ఇంకా న్యాయం జరగలేదు. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు డెఫినెట్ గా కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ అంటే గత 10 సంవత్సరాల నుంచి కావచ్చు, 2018 తర్వాత అధికార ప్రతినిధులుగా ప్రధాన కార్యదర్శులుగా సేవలు చేసినప్పటికీ, పార్టీ నమ్ముకొని జెండా నమ్ముకొని ఉన్నప్పటికీ వాళ్ళకి ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి ప్రభుత్వ బాధ్యతలు మాత్రం లేవు. సరే, పార్టీ బాధ్యతలు అప్పటి నుంచి ప్రధాన కార్యదర్శులు ఉన్నారు, ఇప్పటి నుంచి ప్రధాన కార్యదర్శులే ఉన్నారు, అప్పుడు ఎప్పటి నుంచో స్పోక్ పర్సన్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా అదే స్పోక్ పర్సన్స్ ఉండడం అనేది జరిగింది. బట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక కోరిక ఉంటది, అరే మా ప్రభుత్వం వచ్చింది, మేము కష్టపడ్డ ప్రభుత్వం వచ్చింది, ఆ రోజు మేము ఈ ప్రభుత్వం ఏర్పాటు కోసం జెండా పట్టినాం, జైలుకి వెళ్ళినాం, శిక్షలకు వాళ్ళు ఎంత హింసించినా కూడా, ఎంత డబ్బుల ఆశ చూపించినా, ఇంకేదో ఆశ చూపించినా కూడా పార్టీని నమ్ముకొని బతికినామని చెప్పేసి ఇంకా గ్రామ స్థాయిలో నమ్ముకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇక్కడ పదవులు కూడా 2014 నుంచి చేస్తున్న వారికి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తుంది. 2018 తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి 2వ ప్రాధాన్యతగా అవకాశం, తర్వాత 2023 ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి డెఫినెట్ గా అవకాశం ఇస్తామని చెప్పేసి గతంలో మీనాక్షి నటరాజన్ గారు చెప్పినటువంటి మాట. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 2024 తర్వాత ఎంపీ ఎలక్షన్ల తర్వాత వచ్చిన వాళ్ళకే ఈరోజు ఒక 20 నుంచి 25 పదవులు దాకా కార్పొరేషన్ చైర్మన్లలో కావచ్చు, మిగతా చైర్మన్లలో చూసుకున్నట్టయితే 20 నుంచి 25 శాఖల 24 తర్వాత వచ్చిన వారికి అవకాశం ఉంది. 2014, 2018 తర్వాత ఉన్న వారికి అయితే కొంతమందికి అవకాశం ఇచ్చారు. ఇంకా చాలా వరకు అంటే ఒక 50% కూడా నాకు తెలిసినట్టు లేదు, ఒక 30% మందికి పాత కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. తర్వాత పార్టీ ఎదుగుతున్న క్రమంలో కావచ్చు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ గుత్తా సుఖేందర్ గారు ఉన్నారు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి రావడం అనేది జరిగింది. తర్వాత వారి కుమారుడైనటువంటి గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు. సో వారికి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్టయితే చాలా వరకు పార్టీ అధికారంలోకి వచ్చినాక డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళకు కూడా కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం అనేది జరిగింది. సో మరి ఈసారైనా సరే 2014, 2018లో పార్టీ జెండాని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి అవకాశం ఇస్తారా, లేకపోతే కొత్తగా వచ్చిన వారికి మళ్ళీ పెద్దపీట వేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.